వెల్కమ్ టు 10 Max. పవన్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తున్నారు ఓజీ మేకర్స్. రీసెంట్ గా హ్యాపీ బర్త్డే ఓజీ లవ్ ఓమీ గ్లింప్స్ తో సర్ప్రైజ్ చేసిన సుజిత్ టీం మరో బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. మూవీలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీకి సంబంధించిన సాలిడ్ వీడియో రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటించిన ఓజీ సినిమా మరో 2 వారాల్లో థియేటర్స్ లోకి వస్తోంది. ఈ నెల 25న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. పవర్ స్టార్ బర్త్డేకి స్పెషల్ వీడియోతో పవన్ అభిమానులకు ట్రీట్ ఇచ్చిన సుజిత్ టీం మరో బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చి సినిమాలో ఓజీ వర్సెస్ ఓమీ వయోలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చేశారు. ఓజీ సినిమాలో విలన్ గా నటిస్తోన్న ఇమ్రాన్ హష్మీకి సంబంధించి ట్రాన్స్ ఆఫ్ ఓమీ పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. హ్యాపీ బర్త్డే ఓజీ లవ్ ఓమీ గ్లింప్స్ తో ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ ని రివీల్ చేసిన సుజిత్ అండ్ టీం ఈ వీడియోలో ఓజాస్ గంభీరకి ఓమీకి మధ్య శత్రుత్వం ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇస్తూ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్సైట్మెంట్ పెంచేశారు. గ్యాంగ్స్టర్ గా పవర్ స్టార్ తో ఇమ్రాన్ హష్మీ విలనిజం ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ పెంచేస్తోంది ట్రాన్స్ ఆఫ్ ఓమీ. వరుస అప్డేట్స్ తో పవన్ అభిమానుల్లో జోష్ నింపుతోన్న ఓజీ మేకర్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఫోకస్ కూడా పెట్టారు. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్ లో గ్రాండ్ గా కండక్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు డివివి దానయ్య. 2 ఈవెంట్స్ లో ఒకదానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతకంటే ముందుగా ఈ నెల 15న ఓజీ ట్రైలర్, ఆ తర్వాత హంగ్రీ చీతా సాంగ్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట సుజిత్. దీంతో ఈ బ్లాస్టింగ్ అప్డేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్నాయి 2 క్రేజీ సినిమాలు. తేజ సజ్జా మిరాయ్కి టఫ్ ఫైట్ ఇస్తానంటోంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి. సాలిడ్ ప్రమోషన్స్ తో కావలసినంత హైప్ తెచ్చుకున్న ఈ సినిమాల్లో ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ ఏది? పాన్ ఇండియా మూవీ మిరాయ్ మెరుపులకు కిష్కింధపురి తట్టుకుంటుందా? ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్నాయి మిరాయ్, కిష్కింధపురి సినిమాలు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో మిరాయ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు వస్తుంటే, హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన కిష్కింధపురి భయపెట్టేందుకు వస్తోంది. ఈ రెండింటిలో మిరాయ్ పాన్ ఇండియా సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సాలిడ్ ప్రమోషన్స్ తో ఇండియా వైడ్ అటెన్షన్ గ్రాప్ చేసిన మిరాయ్ యుఎస్ ప్రీ సేల్స్ లో $200K కలెక్ట్ చేసి దూకుడు చూపిస్తోంది. మిరాయ్ సినిమా ఇండియా వైడ్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రమోషన్స్ తో అదరగొట్టడంతో సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. 100 కోట్ల బడ్జెట్ తో పీపుల్ మీడియా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా చైనా సహా 9 భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ శుక్రవారం 12న రిలీజ్ అవుతోంది. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని విజన్, సూపర్ యోధాగా తేజ సజ్జా యాక్షన్, బ్లాక్ స్వార్డ్ గా మంచు మనోజ్ ఈవిల్ పర్ఫార్మెన్స్ పై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ జనరేట్ అయింది. యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ డివోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన మిరాయిలో శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారో అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. పాన్ ఇండియా మూవీ మిరాయికి తెలుగులో టఫ్ ఫైట్ ఇస్తానంటోంది కిష్కింధపురి. రాక్షసుడు తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో కిష్కింధపురిపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో అనుపమ దయ్యంగా నటించడంతో కిష్కింధపురిపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీనికి తోడు సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవ్వరూ ఫోన్స్ పట్టుకోరు అని, ఆడియన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చునేలా మూవీలో ట్విస్టులు ఉంటాయని బెల్లంకొండ చేసిన కామెంట్స్ కావలసినంత బజ్ తీసుకొచ్చింది. మరి చూడాలి, సర్ప్రైజ్ చేసేందుకు వస్తోన్న మిరాయ్, భయపెట్టేందుకు వస్తోన్న కిష్కింధపురి సినిమాలు ఆడియన్స్ ని ఎంతవరకు థ్రిల్ చేస్తాయో. మాస్టారు అంటూ ఆడియన్స్ మనసుల్ని దోచేసిన సంయుక్త మీనన్ ఓ వైపు పాన్ ఇండియా ప్రాజెక్టులు, మరోవైపు లవ్ ఎంటర్టైనర్స్ తో దూసుకుపోతోంది. ఇంతకీ మలయాళ బ్యూటీ చేతిలో ఉన్న సినిమాలేంటి? భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ అదే ఏడాది బింబిసారతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ధనుష్ తో చేసిన బైలింగ్వెల్ మూవీ సార్ తో తెలుగు, తమిళ్ ఆడియన్స్ ని మాయ చేసిన సంయుక్త విరూపాక్షలో భయపెట్టింది కూడా. చివరిగా డెవిల్ సినిమాలో కనిపించిన సంయుక్త అఖండ 2లో బాలయ్యతో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. దసరా బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా డిసెంబర్ 1st వీక్ లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్లో అఖండ 2తో 2026 సంక్రాంతికి నారి నారి నడుమ మురారి మూవీతో ఆడియన్స్ ముందుకొస్తోంది సంయుక్త.
సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్కి జోడీగా నటిస్తోంది సంయుక్త మీనన్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన దర్శనమే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. లవ్ ఎంటర్టైనర్ సినిమాతో పాటు సంయుక్త మీనన్ చేతిలో పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. క్రేజీ స్టార్ క్యాస్ట్ తో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పూరి సేతుపతి సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా నటిస్తోంది సంయుక్త. ఈ సినిమాతో పాటు నిఖిల్ సిద్ధార్థ్ తో స్వయంభూ అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది సంయుక్త. బ్యాటిల్ ఫీల్డ్ లో నిఖిల్ తో పాటు కత్తి పట్టుకుని వారియర్ లుక్ లో ఉన్న సంయుక్త ఫస్ట్ లుక్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. సంయుక్త చేతిలో ఉన్న మరో పాన్ ఇండియా సినిమా హైందవ. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జోడీగా నటిస్తోంది సంయుక్త మీనన్. దశావతార ఆలయం నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేసింది. ఇలా ఈ మలయాళ బ్యూటీ సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా క్రేజీ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ని చాప కింద నీరులా కబ్జా చేస్తోంది. పూజా హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి 3 ఏళ్లు కావస్తోంది. రీసెంట్ గా కూలీలో మోనికా అంటూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన పూజ ఫైనల్లీ తెలుగు సినిమా అనౌన్స్ చేసింది. ఈ మూమెంట్ కోసమే ఈగర్ గా వెయిట్ చేసిన బుట్టబొమ్మ అభిమానులు ఈ సినిమాపై ఎగ్జైట్ అవుతున్నారు. 2022లో వచ్చిన ఆచార్య డిజాస్టర్ తర్వాత తెలుగు స్క్రీన్ కి దూరమైంది పూజా హెగ్డే. బుట్టబొమ్మ తెలుగు రీఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రెట్రో మూవీ ప్రమోషన్స్ లోనే తెలుగు ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చింది. అప్పట్నుంచి పూజ చేయబోయే ఆ తెలుగు సినిమా ఏంటి, ఏ హీరోతో జోడీ కడుతుందంటూ ఫ్యాన్స్ ఒక్కటే డిస్కషన్స్. ఈ చర్చలన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ తాను చేస్తోన్న తెలుగు సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసింది పూజా హెగ్డే. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో తెలుగులో గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తోంది పూజా హెగ్డే. DQ41 వర్కింగ్ టైటిల్ పేరుతో వస్తోన్న ఈ సినిమాతో రవి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని SLV సినిమాస్ పాన్ ఇండియా సినిమాగా ప్రొడ్యూస్ చేస్తోంది. ఎమోషనల్ డ్రామాతో సాగే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. పూజా హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వీడియో రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్ ని స్కూటీపై కూర్చోబెట్టుకుని రై రై అంటూ డ్రైవ్ చేస్తున్న పూజా వీడియో అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. 3 ఏళ్లుగా బుట్టబొమ్మ టాలీవుడ్ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఈ సినిమా పూజా హెగ్డేకి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. పాన్ ఇండియా లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో పూజా హెగ్డే సక్సెస్ అందుకుంటుందో లేదో వెయిట్ అండ్ సీ. మీకు తెలుసు కదా అంటోన్న సిద్ధు, కాంతా మూవీ పోస్ట్ పోన్. లిటిల్ హార్ట్స్ పై ఐకాన్ స్టార్ ట్వీట్. రికార్డ్ ప్రైస్ కి కాంతారా చాప్టర్ 1 OTT రైట్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీ తెలుసు కదా టీజర్ రిలీజ్ అయింది. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవుతుంది. ఈ శుక్రవారం విడుదల కావాల్సిన దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా పోస్ట్ పోన్ అయింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. లిటిల్ హార్ట్స్ సినిమాపై ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్. మూవీ టీం ని అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు బన్నీ. ఈ ట్వీట్ కి థ్యాంక్స్ చెప్తూ రిప్లై ఇచ్చాడు మౌళి. కాంతారా చాప్టర్ 1 సినిమా OTT రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ 125 కోట్లకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం సౌత్ లాంగ్వేజెస్ వరకు మాత్రమేనా లేక హిందీతో కలిపా అనేది క్లారిటీ రావాల్సింది. నరేష్ వాసుకి కీ రోల్స్ చేస్తోన్న బ్యూటీ సినిమా ట్రైలర్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. అనిల్ బస్రూర్ తెరకెక్కించిన వీరచంద్రహాస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శివరాజ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ శుక్రవారం విడుదల కావాల్సిన టన్నెల్ సినిమాని 1 వారం పోస్ట్ పోన్ చేశారు. క్రైమ్ సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. నేనెవరు సినిమా టీజర్ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా తాను చేసిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అన్నారు రాజేంద్ర ప్రసాద్. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ నటిస్తోన్న సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ ట్రైలర్ ఈ నెల 15న విడుదల కానుంది. ధర్మ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. అక్షయ్ కుమార్, హర్షద్ వారసి నటించిన జాలీ LLB 3 మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హిలేరియస్ కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఇది వాళ్ళ 10 మ్యాన్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.